అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఈరోజు మాట వచ్చేసి, మాట వెండి అయితే మౌనం బంగారం అని చెప్తారు. మాట కన్నా మౌనానికి ఒక్కొక్కసారి విలువ ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక వ్యాపారి ఉంటాడు. వ్యాపారి గోడౌన్ లో సామాన్లు పెడతప్పుడు తన వాచ్ కింద పడిపోతుంది. గోడౌన్ ముందు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి పిలిచి చెప్తాడు, నా గోడౌన్ లో వాచ్ పడిపోయింది, మీరు ఎవరు వెతికిస్తే వాళ్ళకి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తాను అని చెప్తారు. అందరు గోడౌన్లకి పరిగెత్తారు. పరిగెత్తి ఒక హాఫ్ అన్ అవర్, అర్ధ గంట వెతుకుతారు. అసలు ఎవరికి దొరకలేదు. ఇంకా బయటికి వచ్చేసి మాకి దొరకలేదు అని చెప్పేస్తారు. ఒక పాప ఉంటది, వచ్చి నేను ఒక్కదాన్ని పోయి తీసుకొస్తాను. పిల్ల లోపల పోయి ఒక చోట కూర్చుంటది. ఒక 10 నిమిషాల తర్వాత బయటికి వస్తుంది, వాచ్ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు వ్యాపారికి షాక్ అవుతాడు. ఇంతమంది పోయి వెతికితే హాఫ్ అన్ అవర్ వెతికినా లేదు వాచ్, నీవు పోయి 10 నిమిషాలే అయింది, నీవు పోయినా కూర్చున్నావు, నేను చూశాను, అయినా నీకు 10 నిమిషాల్లో వాచ్ దొరికింది కదా, అది ఎలా సాధ్యమో అని అడుగుతాడు. అప్పుడు ఆ పాప సమాధానం చెప్తుంది, వెళ్ళి అక్కడ ఓకే 5 మినిట్స్ కూర్చున్నాను, గడియారం ఏం టిక్ 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 అనే సౌండ్ కొట్టుకుంటుంది కదా, ఆ సౌండ్ నాకు వినిపించడానికి మొదలైంది. అది ఎక్కడ ఉంది అనేది నిశ్శబ్దంగా ఆ సౌండ్ ఎక్కడ వస్తుంది అని వెతికినప్పుడు నాకు ఈ వాచ్ దొరికింది అని చెప్తాది. నిజం కదా ఫ్రెండ్స్, ఎన్నోసార్లు మన జీవితంలో కూడా మౌనమే సమాధానం ఇచ్చింటది కదా. ఈ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగింటే తెలియజేయండి.